హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు హెల్దీ అయిన రుచికరమైన రాగి అప్పాలు చేశానండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఒక గిన్నెలోని 2 బనానాలు తీసుకుని స్పూన్తోని మెత్తగా స్మాష్ చేసుకోండి. మిక్సీలో మాత్రం వేయకండి, మిక్సీలో వేస్తే బాగోదు టేస్ట్. చేతితో కానీ స్పూన్తో కానీ ఇలాగ మెదుపుకోండి. అందులోని 1 కప్పు రాగి పిండి, 1 అరకప్పు బెల్లం పొడి, కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకుని 1 అరకప్పు పాలు పోసుకోండి. పాలు వేసుకుని బాగా కలుపుకోండి. బజ్జీల పిండి మాదిరిగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. దీంట్లోకి కొబ్బరి ముక్కలు వేయించుకుంటున్నాను. నేతిలోని కొబ్బరి ముక్కలు వేయించుకుంటున్నాను, చాలా బాగుంటాయండి కొబ్బరి ముక్కలు. జీడిపప్పు అన్నా వేసుకోవచ్చు, కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొద్దిగా వంట సోడా వేసి కలిపి అలాగే వేయించిన కొబ్బరి ముక్కలు వేసి కలుపుకున్నాను. నేను దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదు, గుంట పొంగనాల్లో వేస్తున్నాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా గుంట పొంగనాల్లో వేసుకుని మనం సిమ్లోని ఉడికించి పెట్టుకోవాలి. వీటిని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి. సన్నని మంట మీద మాత్రమే వీటిని కాలిస్తే చాలా బాగా ఉంటాయి, లోపల ఉడికి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.